నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మండల కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. భూభారతి పోర్టల్ భూ సమస్యలున్న ఎంతో మంది రైతుల బాధ్యతగా నిలిచిన సమస్యల పరిష్కారానికి కృషి చేసిందని రైతులు తెలిపారు. అనంతరం టపాకాయలు పేల్చి ఒకరికొకరు మిఠాయిలను పంచుకుని ఆనందాన్ని వ్యక్తపరిచారు. పదహారు గ్రామ పంచాయతీలకు మంజూరు ఇప్పించడం జరిగింది. వాటిని కూడా 100కు 100% పూర్తి చేసి వాటిని కూడా గౌరవంగా ఈ ప్రాంత రైతులు గౌరవంగా బ్రతకాలి, మంచి ఇళ్లలో ఉండాలనే ఉద్దేశంతో వాటిని కూడా పూర్తి చేయడానికి మా యొక్క కార్యకర్తలు, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కానివ్వండి, మా గ్రామ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కానివ్వండి, గౌరవంగా వాళ్ళందరినీ మంచి పొజిషన్లో తీసుకురావాలనే సదుద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాలతో పాటు ఉచిత బస్సు ప్రయాణానికి మహిళల మీద ఉన్నటువంటి ప్రేమతో మా ముఖ్యమంత్రి గారు ఉచిత బస్సు ప్రయాణం కూడా చాలా వరకు మహిళలు ప్రయాణించడానికి ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో, అంటే గరీబులుగా ఉన్నటువంటి ఈ మహిళలు కూడా. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి లక్ష్మీగూడలో విషాదం చోటు చేసుకుంది. బావిలో పడి 5 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడు మృతదేహాన్ని 12 గంటల పాటు శ్రమించి సహాయక బృందాలు బయటకు తీశాయి. బావిలో ఉన్న నీటిని తోడి బుల్డోజర్స్ తో బావిని తవ్వి అధికారులు మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా నిన్న మధ్యాహ్నం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు 5 ఏళ్ల బాలుడు ప్రిన్స్ బావిలో పడ్డాడు. అప్పటి వరకు తమ కళ్ళెదుటే ఆడుకుంటూ ఉన్న చిన్నారి అంతలోనే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. బీహార్ బాలుని తల్లిదండ్రులు గత కొంతకాలంగా లక్ష్మీగూడ రాజగృహ కల్పలో నివాసం ఉంటున్నారు. क्या हुआ आज ये थोड़ा बोला? वो मेरा बच्चा गिर गया तालाब में। कितना उम्र क्या है बच्चे की और नाम क्या है? नाम उसका प्रिंस कुमार, उम्र है 5 साल। कितने बजे रहने वाले? बिहार का। ये कितने बजे हुआ ये हादसा? हुआ 11 बजे। 11 बजे हुआ। तो 11 बजे से अब तक पुलिस आई? कब इन्फॉर्म करे पुलिस को? ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే బాంబే కాలనీ పింక్ బిల్డింగ్, ఆర్జీకే పింక్ బిల్డింగ్ పక్కన ఉన్న ఒక ఓపెన్ వెల్లో 5 years బాబు ఆడుకుంటూ వెళ్ళి దాంట్లో ప్రమాదవశాత్తు పడ్డాడని చెప్పి సమాచారం వచ్చింది. దాని ప్రకారం మేమందరం తెలంగాణ ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవుల్లో ఈసారి జేఎన్టీయూ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి నాయకులకు ప్రాధాన్యతనివ్వాలని విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ప్రతి ప్రభుత్వంలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థి నాయకులకు మాత్రమే అవకాశం ఇస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో జేఎన్టీయూ కీలక పాత్ర పోషించిందని, ఉద్యమ కాలంలో సేవలందించిన డాక్టర్ కరుణాకర్ రెడ్డికి పదవి కల్పించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జేఎన్టీయూ కళాశాలలు ఉన్నందున నామినేటెడ్ పదవుల్లో జేఎన్టీయూ విద్యార్థులకు ప్రాధాన్యతనివ్వాలని మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు. సమావేశం ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఉద్యమం అంటే
సో మీ అందరూ కోరుకునే ఆనవాయితీ అనేది ఒక రోడ్ ఏర్పాటు చేస్తే తర్వాత మాకు ఉపయోగపడే ఉద్దేశంతో కళాశాల కొన్ని జిల్లాలో ఉన్నాయి, శాతం యూనివర్సిటీ కళాశాల కొన్ని జిల్లాలో సమావేశం ఉద్దేశం. భార్యాభర్తల మధ్య జరిగిన వివాదంలో భార్య తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో తనిద్దరి పిల్లలతో సహా ఆమె బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో తల్లి, కుమారుడు మరణించారు. బావిలో మెట్లు పట్టుకుని కుమార్తె ఉంది. దీంతో స్థానికులు వెంటనే బాలికను రక్షించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బావిలో నుంచి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని తమ దర్యాప్తులో తెలియనట్లు పోలీసులు వెల్లడించారు. సొంత మేనమామ అవుతాడు. మ్యారేజ్ అయిన తర్వాత 8 years తర్వాత ఏంటంటే అప్పుడప్పుడు తాయి చేసి గొడవలు ఆడడం, కొట్టడం, తిట్టడం చేస్తున్నాడు. ఈయనకి ఇద్దరు పిల్లలు, 8 years పాప, 6 years అబ్బాయి. ఏంటంటే ఈ 8 years నుంచి గొడవ జరుగుతున్నాయి. తాగేసి గొడవ పెట్టడం, తిట్టడం, కొట్టడం చేస్తున్నారు. అయితే ఇది భరించలేక నైట్ ఏమైందంటే తాగేసి వచ్చి పాపం ఆయన కొట్టాడు. కొడితే అది ఎవరికి చెప్పుకోలేక ఏం చేసిందని రాత్రి 2 గంటల టైంలోనే స్నానం వేసి పిల్లలు మళ్ళీ ఏం చేయలేదు, పిల్లలు ఏమైపోతుందని ఇద్దరు పిల్లలు తీసుకెళ్ళి బావిలోకి వచ్చింది. కరెక్ట్గా ప్రాబ్లం ఎక్కడ ఇష్యూ ఏంటంటే పాపం ఇంటి ముందే ఉంది బావి. కొంచెం టైం దూరంగా అయితే కొంచెం క్షణికావేశం కాకుండా కొంచెం అవకాశం ఉందను. ఇంటి ముందు బావి ఉండడం వల్ల ఆ బావిలో పిల్లలు తీసుకొని పడుకున్న బాబుని పాపం ఆ పాపను తీసుకెళ్ళేసింది. లక్కీగా ఏంటంటే ఆ పాప ఆ మెట్టి పట్టుకొని ఉండిపోయింది. అరుస్తుంటే వాళ్ళ వాళ్ళ నాన్నమ్మ, తాతయ్యలు ఆ ఊళ్ళో చుట్టాలని తీసుకెళ్ళి అర్జెంట్ తీసుకెళ్ళి దిగి ఆ అమ్మాయిని కాపాడారు. దురదృష్టవశాత్తు పాపం అవివాహితన చనిపోయారు. వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇచ్చారండి. అమ్మ పేరు వెంకటలక్ష్మి, పొందూరు అగ్రహారం అయింది. ఈ ఊరుకోటి వెంకటలక్ష్మి. ఏమని ఇచ్చారంటే ఈ యొక్క సత్యానపల్లి కొల్లి పవన్ కుమార్ ఎవరైతే అడుగుతున్నాడో రోజు తరచూ వచ్చి తాగి హింసించడం వల్ల అదేవిధంగా డబ్బులు అడుగుతున్నాడు, మేము కట్నం కూడా పెట్టాం ఆ టైంలోనే. సో అల్లుడి యొక్క మానసిక శారీరక హింసించడం వల్ల ఇలా చనిపోయిన నుంచి దాని మీద ఎఫ్ఐఆర్ ఇచ్చేసామండి. ఇది ఇంట్రెస్ట్ను పోస్ట్మార్టం చేసి ఆ యొక్క వాళ్ళకి అప్పగిస్తామండి. ఆ పాప చిన్న పాపతో కూడా మాట్లాడడం చాలా విషాదకరంగా ఉన్నది. ఆ గ్రామం అంతా ఒకేసారి దాంట్లో జరగడం వల్ల వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్. నిత్యం జనసంచారంతో రద్దీగా ఉండే ఆ ప్రాంతంలోని ఒక ఇంట్లో భారీగా నకిలీ మద్యం తయారీ చేస్తున్నారన్న సమాచారంతో కోనసీమ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు, కాకినాడ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం సంయుక్తంగా ఓ ఇంటిపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. కొమరగిరిపట్నం గ్రామంలో తిరుమనాథం దుర్గారావు అనే వ్యక్తి ఇంట్లో నకిలీ మద్యం తయారు చేస్తున్నాడన్న పక్కా సమాచారంతో ఎక్సైజ్ శాఖ అధికారులు రాత్రివేళ ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇంట్లో 1065 లీటర్ల స్పిరిట్, 6000 ఖాళీ సీసాలు, 6000 మూతలు, 6000 లిక్కర్ ఫేక్ లేబుల్స్ తో పాటు నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే సీలింగ్ మిషన్, అప్పటికే ఒక ఆటోలో రవాణా చేయడానికి సిద్దంగా ఉన్న నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో అసిస్టెంట్ కమిషనర్ పి రేణుక, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్కేడివి ప్రసాద్, సిఐ వీరబాబు, ఎస్ఐ రవితేజ తదితరులు పాల్గొన్నారు. ఈ కేసుకి సంబంధించి గాను 8 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశాము. ఫర్దర్ గా ఇంకా దీనికి సంబంధించి ఇంట్రాగేషన్ గానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకా తేలి కెమికల్ అనాలిసిస్ కూడా శాంపిల్స్ పంపించడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తేలిన తర్వాత మిగతా అరెస్టులు కూడా చేపట్టడం జరుగుతుందండి. ఇందులో మాకు ముఖ్యంగా అమలాపురం వాళ్ళు ఈఎస్టీఎఫ్ రామానుజ రవితేజ అన్న అబ్బాయి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు ఫస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత వీరబాబు సిఏ గారు, అలాగే ఈఎస్ గారు, ఎస్కేడివి ప్రసాద్ గారు, అలాగే స్టేషన్ స్టాఫ్, అలాగే ఏసీ ఎన్ఫోర్స్మెంట్ కాకినాడ సిబ్బంది కూడా ఇందులో పాల్గొనడం జరిగిందండి. పేరూరు గ్రామస్తుడు చింతపల్లి సోమశేఖర్, తర్వాత షవ్వాకుల ప్రేమ్ కుమార్ ఎలియాస్ బబ్లు, సన్ ఆఫ్ సత్యబాబు, 20 ఏళ్లు, ఇతను పేరూరు వాస్తవ్యుడే, పేరూరు వై జంక్షన్ దగ్గర ఉంటాడు. మూడవ ముద్దాయి నేరేడుమిల్లి సుబ్రహ్మణ్యం, సన్ ఆఫ్ పెద్ద సత్యనారాయణ, చింతాడ గురువు వాస్తవ్యులు. నాలుగో వ్యక్తి పిల్లా శ్రీనివాస్ ఎలియాస్ వెంకన్న, సన్ ఆఫ్ వీర వెంకటరమణ, 30 సంవత్సరాల వయసు దాదాపు ఉంటుంది, చింతాడ గరువు, అమలాపురం మండలం అండి. నురుకుర్తి శ్రీనివాసరావు, సన్ ఆఫ్ సత్యనారాయణ, కాజులూరు దుద్దుకూరు గ్రామస్తుడు. బొర్రా సత్యాప్పారావు, సన్ ఆఫ్ కొండలరావు, మాచవరం గ్రామస్తుడు, అంబాజీపేట మండలం. పీతాని వెంకటదుర్గ సింహాద్రి, తండ్రి బుచ్చయ్య, శెట్టిబాల్జ క్యాస్ట్, కొమరగిరిపట్నం, అల్లవరం మండలం అండి. అలాగే
తిరుమనాథం దుర్గారావు, తండ్రి వెంకటేశ్వరరావు, కొమరగిరిపట్నం వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ టీడీపీ నేత గురురాజదేశాయ్ 250 మంది ముఖ్య నాయకులతో తెలుగుదేశం పార్టీకి క్రియాశీల సభ్యత్వాన్ని రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు గురురాజదేశాయ్ మీడియా సమావేశంలో ప్రకటించారు. మరి పార్టీలో కూడా విశేషంగా అప్పటి నుంచి అంటే దాదాపుగా 1982 పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సంతకం చేసిన సభ్యత్వ కార్డు కూడా ఆయన దగ్గర ఉంది. మరి చాలా మోస్ట్ నందవరం మండలంలో సీనియర్ నాయకులు. అలాగే మన కాలువ ఎలక్షన్లో ఎల్ఎల్సి 28వ నంబర్ నందవరానికి సంబంధించిన WEA ఎలక్షన్లో కూడా ఎల్ఎల్సి ఎలక్షన్లో కూడా యునానిమస్గా ఏకగ్రీవంగా చైర్మన్ పదవి ఆయనకు దక్కింది. మరి ఆయన మాజీ సర్పంచ్ కూడా, నందవరం గ్రామానికి మాజీ సర్పంచ్ కూడా. ఆయన కూడా మాతో పాటు రాజీనామా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. అలాగే ఎన్నో కష్ట నష్టాలు వచ్చి మరి మన యూత్ ఆశయాలకు అనుగుణంగా మమ్మల్ని అందరినీ, యూత్ని అందరినీ ప్రేరేపిస్తూ మరి ఒక తాటి మీద తీసుకొచ్చి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తూ మరి దేశ యూత్ అధ్యక్షుడు అయినటువంటి సాదిక్ గారు కూడా ఈరోజు రాజీనామా తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. అలాగే కల్లెలు శివ మరి ఈరోజు మా తాతల కాలం నుంచి మాకు చేదోడు వాదోడుగా ఉండి మరి బీజేపీలో ముఖ్యమైన పాత్ర పోషించి మా సిద్ధాంతాలు నచ్చి మమ్మల్ని నమ్మి మా పార్టీలో, తెలుగుదేశం పార్టీలో చేరారు. మరి ఆయన కూడా ఈరోజు మరి ఆయన ఒక ఎస్సీ కాలనీకి, నందవరం ఎస్సీ కాలనీకి తెలుగుదేశం పార్టీ తరఫున అధ్యక్షులుగా కూడా ఉన్నారు. మరి ఆయన కూడా ఈరోజు మాతో పాటు తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. అలాగే పొరంబోకు శివ ఎస్సీ కాలనీలో మాతో ఉంటూ మరి మా బాగోగులు చూస్తూ ప్రతినిత్యం మాకు అంతరంగికులుగా ఉన్న శివ కూడా ఆయన ఆది ఆంధ్ర ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ఆది ఆంధ్ర స్కూల్కు, ప్రైమరీ స్కూల్కు SMC చైర్మన్గా ఉన్నారు. మరి ఈయన కూడా మన పార్టీ తరఫున మరి ఆ ప్రాథమిక సభ్యత్వం. గత 4 రోజులుగా బాపట్ల జిల్లా ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ సముద్రం దగ్గర కలిసే ప్రాంతంలో అడ్డుగా ఉన్న రాళ్లు తొలగించాలని వివిధ రకాలుగా ఆందోళన చేస్తున్న మత్స్యకారుల సమస్యను జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి పరిష్కరించారు. మత్స్యకారులను కలెక్టర్ వెంకటమురళి తన కార్యాలయానికి పిలిపించుకుని వారితో కూలంకుషంగా చర్చించారు. సమస్యను అర్థం చేసుకున్న కలెక్టర్ తక్షణమే వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. ఒక కోర్స్ అనేది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా న్యాచురల్ కోర్సు ఫార్మేషన్ అయిపోయి ఆ న్యాచురల్ కోర్స్ ద్వారా వాళ్ళు వెళ్ళేటప్పుడు సైక్లోన్ కానీ అట్లాంటివి వచ్చినప్పుడు పడవలు డ్యామేజ్ జరగకుండా ఉండేటువంటి ఒక న్యాచురల్గా ప్రొటెక్షన్ ఉంది. మరి దాన్ని సుమారుగా 1.5 సంవత్సరము క్రితము ఒక వ్యక్తి వచ్చి తనకి ఒక కాంట్రాక్ట్ వచ్చింది ప్రభుత్వం నుంచి అని, ఒక పర్మిట్ ఉంది నా దగ్గర, నేను దీన్ని మీకు మరింత ఇబ్బంది లేకుండా చేస్తాను, మరింత బాగు చేస్తానని చెప్పి ఒక 500 టన్నుల వరకు ఇసుకనేదో ఆయనంతా కూడా తవ్వేసి ఆ కోర్సుని పూర్తి చేశాడు అని చెప్పి ఉంది. ఇది జరిగి కూడా 1.5 సంవత్సరం పైగా అవుతుంది. మరి రీసెంట్గా ఒక 15 రోజుల క్రితం అక్కడ ఉన్నటువంటి రైతు తన ల్యాండ్ని తాను ప్రొటెక్ట్ చేసుకుంటాను అని చెప్పి రాళ్ళు పెట్టి ఈ పెద్ద పెద్ద కొండరాళ్ళు వీళ్ళకి అడ్డమేస్తే కనీసం ఇప్పుడు పడవలు పోవడానికి కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంది. ఈ విషయాలన్నీ వాళ్ళు చెప్పారు. వాటన్నిటినీ మనం పూర్తిగా విన్న తర్వాత మనం నిర్ణయం ఏమిచ్చాము వాళ్ళందరి యొక్క కన్సెన్సస్తో అంటే, మొట్టమొదటి నిర్ణయము వెంటనే మనము ఒక కమిటీని ఫామ్ చేశాం. ఆర్డీఓ గారు ఉంటారు, డిఎస్పి గారు ఉంటారు, ఏడీ మైన్స్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డ్రైనేజ్ ఉంటారు, అట్లానే సిఆర్జెడ్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఫామ్ చేశాము. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయి తక్షణమే ఈ రోజు నుంచే పని స్టార్ట్ చేసి ఏ కొండరాళ్ళైతే బ్యాన్ రిలీఫ్కి ముందు వేశారో ఆ కొండరాళ్ళన్నింటినీ తక్షణమే తొలగించేసి పడవలకు ఏమాత్రం ఆటంకం లేకుండా, డ్యామేజ్ జరగకుండా సునాయాసంగా వాళ్ళు వేటకి సముద్రంలోకి వెళ్ళే విధంగా ప్యాసేజ్ అనేది ఇమీడియట్గా ఇస్తారు. ఈరోజు ఇస్తారు, రేపు మా తెల్లవారుజాము నుంచి కూడా పనిచేస్తారు. రేపటి నుంచి వాళ్ళు వేటకి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా
వాళ్ళ కుటుంబాలకు ఏ ఇబ్బంది లేకుండా తక్షణమే ఆ పని చేస్తారు. సెకండ్ పని ఏం చేస్తారంటే ఈ కమిటీ అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. పట్టా ల్యాండ్ ఎంతవరకు ఉంది, అసైన్ ల్యాండ్ ఎంతవరకు ఉంది, సిఆర్జెడ్ యొక్క నామ్స్ని పాటిస్తున్నారా లేదా, సిఆర్జెడ్ నామ్స్కి వ్యతిరేకంగా ఏం జరిగింది అనేటువంటి విషయాలు కానీ, అట్లనే గతంలో ప్రభుత్వం నుంచి నాకు కాంట్రాక్ట్ ఉంది, నేను ఇసుకని ఇక్కడ మీకు కోర్సునంతా చేసి మీకు మరింత బాగు చేస్తానని చెప్పి 500 లారీల ఇసుకని ఎవరైతే తరలించారో దాని మీద కూడా. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఎంపీపీ పాఠశాలలో విజన్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజన్స్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పోతు గుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ పిల్లలకు జ్ఞానంతో పాటు చిన్నతరం నుండి క్యారెక్టర్ అలవర్చుకోవాలని తెలిపారు. ప్రతి విద్యార్థి తల్లి, తండ్రి, గురువు, దైవం పాటించాలని వారు తెలిపారు. విజన్స్ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి షేక్ అబ్దుల్లా మాట్లాడుతూ పిల్లల విద్యా సామగ్రిని చక్కగా వినియోగించుకుని బాగా చదివి ఉన్నత స్థితికి ఎదిగి తిరిగి సమాజానికి సేవ చేయాలని తెలిపారు. నిద్ర లేచిన వెంటనే రెడీ అయ్యి స్కూల్కి వస్తున్నారా, అంతా స్నానం చేస్తున్నారా, బాగా చక్కగా తింటున్నారా, పొద్దున్న మధ్యాహ్నం స్కూల్లో భోజనం పెడుతున్నారా? కాబట్టి ఆరోగ్యంగా ఉంటేనే మనం చదువుకోగలం. కాబట్టి చక్కగా ఉదయం సాయంత్రం స్నానం చేయాలి, బాగా తినాలి. బాగా తిన్నప్పుడే శక్తి వస్తుంది, శక్తి ఉంటేనే చదువుకుంటాం. సో మీ అందరికీ తాగడానికి వాటర్ బాటిళ్ళు, పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, రబ్బర్లు అన్నీ ఇస్తున్నాం. ఇవన్నీ తీసుకొని ఇంటికి తీసుకుని ఇంట్లో భద్రంగా పెట్టుకుంటారా, చదువుతారా? మీ సార్ చెప్పినట్టు బుక్లో రాసుకొని హోంవర్క్ చేసుకొని సాయంత్రం కొద్దిసేపు ఆడుకొని మళ్ళీ హోంవర్క్ చేసుకొని చదువుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే తల్లి, తండ్రి, గురువు, దైవం ఈ సూత్రాన్ని మీరు పాటిస్తే జీవితంలో పైకి ఎదుగుతారు. ఇంట్లో అమ్మా నాన్న చెప్పింది వినాలా, ఇక్కడ టీచర్స్ చెప్పింది వినాలి. అందరూ బాగా ఈ మాదిరే రాసారు కానీ నేను కానీ అందరం ఏమున్న వాళ్ళు ఏం కాదు, కష్టపడి చదువుకున్నాం కాబట్టి ఏదేం కలిగినాం ఈరోజు నలుగురికి ఇవ్వగలుగుతున్నాం. మీరు కూడా ఏమవుతారు పెద్ద అయినాక? టీచర్ అవుతారా, పోలీస్ అవుతారా, కలెక్టర్ అవుతారా, పొలిటికల్ లీడర్ అవుతారా? చెప్పండి. అట్లా అందరూ ఒక లక్ష్యం పెట్టుకుని చదవండి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో మామిడి రైతులు రోడ్డెక్కారు. 6 కాలం కష్టపడి పండించిన పంటకు కిలోకి కేవలం ₹2.50 వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ర్యాంపు నిర్వాహకులు చెప్పిన ధరకే అమ్మకానికి ముట్టించడంతో రైతులు మామిడికాయలను నడి రోడ్డుపై పోసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు నిర్ణయించిన ₹12 ధరను అమలు చేయమన్నా ర్యాంప్ అధికారులు స్పష్టంగా నిరాకరించారు. ఇదే అంశంపై రైతులు అధికారుల రాక కోసం నిరసన తెలపడంతో అరగొండ బంగారుపాలెం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రైతుల ప్రాణాపాయ కష్టానికి రహదారి మధ్య జరిగే ధరల దోపిడీకి అంతే తార్కిక ముగింపు లభించాలంటే అధికారులు జోక్యం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎంఆర్ఓ వాళ్ళకి దీన్ని బ్లాక్ చేసి సార్ ర్యాంప్ని. ఎవరితో తెలీదా? రాని ఎంఆర్ఓ కలెక్టర్ వాళ్ళందరూ కరెంట్ కరెంట్ వాళ్ళు
రారా అనే పాట పాడిన గాయకుడు పసుపులేటి కొండల స్వామిని మాజీ డిప్యూటీ స్పీకర్ మాజీ ఎమ్మెల్యే బాపట్ల జిల్లా సాధకుడైన కోన రఘుపతి అభినందించి ఘనంగా సన్మానించారు. బాపట్లలోని కోన రఘుపతి గృహంలో జరిగిన అభినందన కార్యక్రమంలో రఘుపతి మాట్లాడుతూ పసుపులేటి కొండల స్వామి బాపట్ల మండల పరిధిలోని కర్లపాలెం వాస్తవ్యుడవడంతో ఎంతో గర్వకారణమన్నారు. కొండల స్వామికి సహాయకారం ఎప్పుడు ఉంటుందని కోన రఘుపతి తెలియజేశారు. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు శ్రీలక్ష్మి మీడియా సమావేశం నిర్వహించారు. కూటమిలో ఉన్న దళిత సోదరులు తక్కువగా చూస్తూ అవమానిస్తుంటే మీరు పార్టీలను పట్టుకుని పాకులాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పరిగిన నారాయణ, నాగప్ప, విలేజ్ ప్రెసిడెంట్ ఏసోబ్, టౌన్ అధ్యక్షుడు ఈరన్న, దానం గంగాధర్, టౌన్ అధ్యక్షుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గౌరవ శాసనసభ్యుల్ని ఎన్నుకొని గెలిపించుకున్నటువంటి ఘనత మన ఆదోని ప్రజలది అని నేను తెలియజేస్తున్నా. అందులో ఎస్సీ దళితులు కూడా ఉన్నారని మీకు గుర్తు చేస్తున్నా. అదే విధంగా అంటే వారు చెప్తారు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పారు అని చెప్తున్నారు. ఎవరు చెప్పినారని మేము క్వశ్చన్ చేస్తున్నాం. అక్కడ గౌరవ ప్రథమ పౌరుడు ఒక గ్రామంలో, దానాపురం గ్రామంలో అందరూ చూస్తుండగా, అందరూ వింటుండగా ఆ సభలో క్రిస్టియనా అంటే పక్కనున్నటువంటి గౌరవ అక్కగారు ఏం చెప్పినారంటే, కాదు ఎస్సీ అంటూ చెయ్యి పక్కన ఎవరో ఒక అన్న పిలిచేయపోతే ఆయన్ని అడ్డుపడుతుంది. ఇంకా తర్వాత ఎస్సీనా అని కాళ్ళ దగ్గర చేయి చూపిస్తున్నారు. మరి ఈ విషయాన్ని గౌరవ మాజీ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు మరి అంటే ఇక్కడ పోస్టులు ఎవరైతే వచ్చినాయో వైఎస్ఆర్సీపీ పార్టీలో బడుగు బలిగిన వర్గాల అన్నదమ్ములకు ఎవరికైతే పోస్టులు వచ్చినాయో వాళ్ళ సమక్షంలో పలానా దానపురంలో ఈ విధంగా జరిగింది, పలానా వారు ఈ విధంగా చెప్పినారు అని చెప్తూ ఎలా గౌరవించాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రోజు మీరు దాన్ని ఎడిటింగ్ చేస్తూ చెప్తున్నారు. కంప్లైంట్ ఎవరైతే కూటమిలో ఇచ్చేపోయినారో కూటమికి సంబంధించిన అన్నదమ్ములు వారే చెప్తున్నారు. దానపురంలో ఏదైతే జరిగిందో గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా కృష్ణమ్మ గారు ఏదైతే మాట్లాడినారో అదే విషయాన్ని సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు తెలియజేసినారని వారే చెప్తారు. అంటే ఎక్కడ వివక్ష చూపించినారు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఎక్కడ అవమానంగా మాట్లాడినారో అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఎవరైతే మీరు చెప్పేది ఏదైతే ఉందో మేము కూడా అదే చెప్తున్నామని తెలియజేస్తున్నా. అదే విధంగా మీరు ఇంకా తప్పులు చేస్తున్నారని జేఏసీ వాళ్ళని బెదిరిస్తున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్కేకే రంగారావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోను గంగరాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరారు. Hello.
అలాగే రావాలి ఎక్కువ మంది లేం కదా లైన్కి వెళ్ళండి లైన్కి వెళ్ళండి లైన్ మీద వెళ్ళండి అటుపక్క జరగాలి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి బేబీ నాయక్ గారు కుటుంబ సందర్భంగా ఏమి కాకపోతేనే ఇటువంటి పదవి లేనప్పుడే మనందరికి అత్యంత ఆప్తులుగా మన ఇంటి పెట్టిగా ఉన్న బేబీ నాయక్ గారు పదవి వచ్చిన తర్వాత మన సొంత పెట్టి కింద మారారు. ఆయన ప్రభుత్వ ఫలాలన్నీ కూడా అట్టడుగు స్థాయి వారందరికీ కూడా చేరాలని నిరంతరం కష్టపడుతున్న ఏకైక నాయకుడు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే మన బేబీ నాయక్ గారు. అంత మంచి వ్యక్తికి మీ అందరూ కూడా మీ మంచి మనసుతో ఆశీర్వదించి అతనికి సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, మంచి జీవితం, ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మీ అందరి తరఫున నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలిసిన శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంకు శాశ్వత ఉభయకర్త ఓజ్లీ కృష్ణారెడ్డి కుమారులు, కోడళ్ల కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ఈ వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యేకి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కన్నుల పండుగగా జరుగుతున్న శివపార్వతుల కళ్యాణాన్ని ఆమె తిలకించారు. వేద మంత్రాలు, మేళతాళాల, శివనామస్మరణల మధ్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో విచ్చేసి దేవదేవేరుల కళ్యాణం తిలకించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ ఆలయ చైర్మన్ సురేష్, ఆవుల వాసు, బెజవాడ వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఏ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న బంద్ విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బద్వేలు యువజన నాయకులు బి అనిల్ మాట్లాడుతూ